సంతోషంగా ఉన్న వాళ్ళందరూ కూడా దేవునికి స్తోత్రం. ఈరోజు పెద్దల క్రిస్మస్ కాబట్టి ఈ సమయాన్ని పెద్దలు వచ్చి ఈ కార్యక్రమం నడిపించాలి. వాక్యపట్నాన్ని మనం చదువుకుందాం. వాక్యపట్నంలోకి వెళ్దాం. తదుపరి మత్తయి సువార్త వచనాల వరకు మన మధ్య ఉన్న లాజరు చరిత్రలు మొదటి వాక్యపట్నము, రెండో వాక్యపట్నము లూకా సువార్త 2వ అధ్యాయము 19 వచనాలు మన మధ్య ఉన్న దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం నుంచి చివరి వచనం వరకు చదువుకుందాం. యేసు క్రీస్తు జనన విధానం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారేకముగా కాకమునిపే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను వేడనాడ ఉద్దేశించాడు. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నముందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనెను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదవలెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యేసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగుకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. దేవుడి వాక్యం మనంతటి దీవించబడుగాక. ఆమేన్. లూకా సువార్త 2వ అధ్యాయము మొదటి 19 వచనాల వరకు మొదటి 14 వచనాల వరకు మనం చదువుకుందాం. మన మధ్యన ఉన్న షామ్ వచ్చి ఆ దినములలో స్వర్లోకమునకు ప్రజా సంఖ్య ఆజ్ఞ ఆయను. ఇది కురేనియాను సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యేసేపు దావీదు వంశంలోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రధానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియుతో కూడా ఆ సంఖ్యలు వ్రాయబడుటకు గలిలయ యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చిన మొదటిగా దేవాలయ ధన్యవాదాలు చెల్లిస్తున్నాం. అలాగే ప్రత్యేకంగా ఈ అవకాశం ఇచ్చిన రెవరెండ్ దేవరామయ్య గారికి, అలాగే వెంకటేష్ పాస్టర్ గారికి, వారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే కూడి వచ్చిన సంఘస్థులందరికీ కూడా, విశ్వాసులకు కూడా యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. దేవుడికి స్తోత్రం అండి. హల్లెలూయా. అందరూ బాగున్నారండి? ఈ దినం గడిచిన 5 దినాల నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ ఆరాధనలు, పండుగలు జరుపుకుంటారు. లోకంలో ఎవరి జన్మదినమైనా ఒక రోజే జరుపుకుంటారు. కానీ యేసు ప్రభు యొక్క జన్మదినం మాత్రం కూడా నెలలో తరబడి జరుపుకుంటాం. జన్మదినముగా ఒకరి జన్మదినం ఒక స్థలానికి, ఒక ప్రదేశానికి, ఒక ప్రాంతానికి ప్రాముఖ్యమైనది. కానీ ప్రభు యేసుక్రీస్తు యొక్క జన్మదినం మాత్రం ప్రపంచవ్యాప్తంగా కూడుకుని ఉంటుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు అంటే సర్వలోక మానవాళి పాపార్థమై పాపముల యొక్క బలియాగముగా ప్రభు యేసుక్రీస్తు శరీరధారిగా లోకానికి వచ్చాడు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న పండుగ, ఏకైక పండుగ క్రిస్మస్. దేవునికి స్తోత్రం. మన రాష్ట్రాల్లో కొన్ని పండుగలు ఉంటాయి, కానీ పక్క రాష్ట్రాల్లో పండుగలు ఉంటాయి.
కానీ క్రిస్మస్ పండుగను మాత్రము ప్రపంచవ్యాప్తముగా కూడా జరుపుకుంటున్న పండుగ ఉంటే దేవుడికి స్తోత్రం. క్రిస్మస్ అంటే ఏంటి అసలు? ఏంటండి క్రిస్మస్ అంటే? క్రీస్తుని ఆరాధించుటే క్రిస్మస్. మన జీవితాల్లో మన హృదయంలో ఆరాధించలేని వారిగా ఉన్నంత కాలం కూడా క్రిస్మస్ జరుపుకోలేము. కానీ ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన పండగ మారి ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధిస్తామో అదే నిజమైన క్రిస్మస్. నా జీవితంలో ఇది 7వ క్రిస్మస్. ఎన్నో క్రిస్మస్ అండి? నేను పుట్టి 7 సంవత్సరాలు అవ్వాల, 44 సంవత్సరాలు అయినా క్రీస్తులో జన్మించి 7 సంవత్సరాలు కాబట్టి ఇది 7వ జన్మదినం నాది. ఎన్నో జన్మదినం? ప్రతి ఒక్కరూ మేము క్రైస్తవులం అనుకుంటాం. క్రీస్తులో జన్మించినప్పుడే నిజమైన క్రిస్మస్. నామకార్థమైన భక్తి చేసేంత కాలం కూడా క్రిస్మస్ కాదు. దేవుడు భూమి మీదకి రాబోతున్నాడు అన్న వర్తమానము తెలియగానే మరియమ్మ తల్లి ఎక్కడ ఉందండి అసలు? దేవుని యొక్క సన్నిధిలో దేవుడిని స్తుతిస్తుంది, దేవుడిని స్తోత్రం చేస్తుంది మరియమ్మ తల్లి. మనం మాత్రం అనేకమైన విస్తారమైన పని పాటలతో ఉంటాం, దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉంటాం. రెండవ విషయము, పరలోక సైన్య సమూహమైన దేవదూతలు ఎక్కడికి వచ్చేసరికి యేసుక్రీస్తు పుట్టగానే దేవుని ఎక్కడైతే పుట్టాడో ఆ ప్రదేశానికి వచ్చి ఏం చేశారు? దేవునికి స్తోత్రములు చేశారు. సర్వలోక సైన్య సమూహము, పరలోక సైన్య సమూహం. తర్వాత ఎవరు వచ్చారండి? మరలా గొర్రెల కాపరులంతా కూడా ఎక్కడికి వచ్చారు? యేసుక్రీస్తు పరుండు తొట్టి దగ్గర వచ్చి ఇన్న వాటిని కన్నద వాటిని గురించి దేవునికి స్తోత్రము చేస్తూ ఉన్నారు, ఆరాధిస్తూనే ఉన్నారు. దేవుని స్తోత్రం దగ్గర. మూడో వ్యక్తులు ఎవరు వచ్చారు? తూర్పు దేశ జ్ఞానులు. సుదీర్ఘమైన ప్రయాణం చేస్తూ నక్షత్రాన్ని వెంబడిస్తూ సుమారు 2 సంవత్సరాల కాలము నక్షత్రాన్ని వెంబడిస్తూ ఆ ప్రదేశానికి వచ్చి ఏం చేశారు? వాళ్ళు సాగిలపడి నమస్కరించి వారు తెచ్చిన కానుకల పెట్టెలను విప్పి, ఏ పెట్టి ఇప్పారండి? కానుక పెట్టెలు ఇప్పారు. కానుక పెట్టెలు, మనం కానుక పెట్టెలు ఇప్పుతామా? కానుకలు వేయడానికే మన చేతులు చాపు. కానుక పెట్టెలు అంటే కానుకలు కాదండి, దేవుని యొక్క సన్నిధిలో మన హృదయాన్ని ఇప్పాలి. దేవుడి స్తోత్రం బిడ్డలు. హల్లెలూయా. అప్పుడే నిజమైన క్రిస్మస్. కానీ మనం పంటి క్రిస్మస్, ఒంటి క్రిస్మస్ చేసుకుంటాం, కానీ నిజమైన క్రిస్మస్ మాత్రం చేసుకోం. రకరకాలైన పిండి వంటలతో తినడానికి క్రిస్మస్ చేసుకుంటాం, అలంకారమైన బట్టలు వేసుకోవడానికి ఏంటి ఆ క్రిస్మస్ చేసుకుంటాం. కానీ క్రీస్తుని ఆరాధించేవారిగా క్రీస్తుని కలిగిన క్రిస్మస్లు మన జీవితాల్లో చేసుకోలేదు. కాబట్టి ఇప్పటి వరకు మన దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోలేని వారిగా మిగిలిపోయాం. ఈ నూతనమైన సంవత్సరంలో ఈ నూతనమైన క్రిస్మస్ వర్తమానం ద్వారా మన బ్రతుకులు మార్చుకుందాం. యేసుక్రీస్తు వారు లోకానికి ఎందుకు వచ్చాడు మొదటిగా, తర్వాత యేసుక్రీస్తు వారు బెత్లెహేంలోనే ఎందుకు జన్మించాడు అనే విషయాలు ఈ దినాన్న దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నాడు. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాత యోధా వారి కుటుంబంలో నువ్వు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలమున ఆయన ప్రత్యక్షమగుచుండును. చాలా బిడ్డలు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగండ, వాక్యమే ఉన్న గొప్ప దేవ, నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. నాయన గడిచిన ఈ 11 మాసాలు నవంబర్ మాసం అంతట్లో నీ కృపలో మమ్మల్ని అంతగానో ప్రేమించి కాచి కాపాడి సజీవులుగా ఉంచి నూతనమైన మాసం డిసెంబర్ మాసం మొదటి దినాన్ని ప్రభా నీ యొక్క సన్నిధిలో జరగబోతున్న ఈ ఆరాధన సమయం కావాలి ప్రభా. నీకు ప్రాముఖ్యమైన మాటలు వినడానికి కావాల్సిన గొప్ప హృదయాన్ని మా అందరికి దయచేయండి ప్రభా. నైనా నీ మాటలు ప్రభా, నీ మాట్లాడితే అర్థం నిష్ప్రయోజనం వస్తుంది. నీ సిలువు చాటును మరుగుపరిచి నీ నోటిని బోరగా వాడుకొని ప్రభా నీ క్షేమ గల మాటలు బోధించుటకు ఉపదేశించుటకు కావలసిన పరిపూర్ణమైన జ్ఞానమును శక్తిని నాకు అనిపించి నైనా నీ ఆత్మ నడిపును దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మీకా గారు రాస్తున్నారు ఈ మాట. యేసుక్రీస్తు భూమి మీదకి రాకమునుపే 700 సంవత్సరాలు ముందుగా ప్రవచించాడు ప్రవక్త అయిన మీకా గారు. ఆయన ప్రవక్తల్లో చిన్న ప్రవక్త, కానీ ఆయన 700 సంవత్సరాలకు ముందే
క్రీస్తు యొక్క రాకడ గురించి, క్రీస్తు యొక్క జన్మము గురించి, క్రీస్తు యొక్క ఎక్కడ పుడతాడో, ఏ ప్రదేశంలో పుడతాడో సమస్తము కూడా దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడి రాయించబడిన లేఖనములండి ఈ మాటలు. ఎక్కడ జన్మించాడు ఆయన? యూదా బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబంలో నువ్వు స్వల్ప గ్రామమైన నా కొరకు ఇశ్రాయేలుని కానబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాస్త్ర కాలము ఆయన ప్రత్యక్షమగు దేవుడికి స్తోత్రం బిడ్డలు. మొదటిగా బెత్లెహేము అన్నాడు. రెండవ మాట ఏమన్నాడంటే ఎఫ్రాతా. బెత్లెహేము అనగా రొట్టెల గృహము. ఎఫ్రాతా అనగా ఎవరికైనా తెలుసండి? ఫలించు ప్రదేశము లేదా సారవంతమైన భూమి. ఇక్కడ స్వల్ప గ్రామం అని ఎందుకు అన్నాడంటే మొదటగా యోధా అన్నాడు అక్కడ. అంటే ఇశ్రాయేలు దేశంలో 2 బెత్లెహేములు ఉన్నాయి. అందుకే ఆయన స్పెసిఫిక్ గా చెప్తున్నాడు ఇక్కడ బెత్లెహేము ఎఫ్రాతా యోధా వారి కుటుంబంలో అని. ఇక్కడ ఏమంటున్నాడంటే అక్కడ 2 గ్రామాలు ఉన్నాయి, బెత్లెహేము అనే గ్రామం. కానీ ఏ గ్రామంలో కూడా జన్మించాడో కరెక్ట్ గా బోధిస్తున్నాడు దేవుడు. అక్కడే జన్మించడానికి కారణం ఏంటి? అసలు యేసుక్రీస్తు మన ఇండియాలో జన్మించవచ్చు కదా, లేకపోతే మన ఏలూరులోనే జన్మించవచ్చు కదా అనుకుంటే, కొన్ని శాస్త్రాల పరంగా అయితే జియోమెట్రిక్ అనే ఒక పరిశోధన ద్వారా తెలియపరచబడింది ఏంటంటే, ప్రపంచవ్యాప్తముగా ఆయన బెత్లెహేము ఎక్కడ ఉందంటే ప్రపంచానికి మిడిల్ ప్లేస్ లో ఉంది. ఎక్కడ ఉందండి? ప్రపంచానికి మిడిల్ ప్లేస్ మధ్యలో ఉంది. సమీపముగా ఉండే దేవుడు అన్నాడు. దేవుడు స్తోత్రం బిడ్డలారా. హల్లెలూయా. అందుకే ఒకసారి ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 6వ వచనం చదువుకున్నాం. ఈ ప్రజలన్నింటినీ ఆ, మీరు భయపడి అనుసరించవలెను. ఆ, ఆ. దేవుని దృష్టికి అయ్యేందుకు జ్ఞానం లేదు. 4వ అధ్యాయము 6వ వచనం. ఆ, ఆ, ఆ. ఏలనగా మనము యెహోవాకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉండినట్లు మరి ఏ గొప్ప జనాంగములకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడా? ఈ రోజు లోకంలో అనేకమైన దేవుళ్ళు దేవతలు ఉన్నారనుకుంటున్నారేమో. ఏ దేవుడును కూడా సమీపంలో ఉండే దేవుడు కాదు, కానీ మనం ఆరాధిస్తున్న గొప్ప దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే మనందరికీ సమీపముగా ఉన్న దేవుడే ఉన్నాడు. దేవుడు స్తోత్రం బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనకు కష్టకాలం వచ్చినప్పుడు మనకు సమీపంగా ఎవరున్నారో వారి దగ్గరికి వెళ్తాం. నీ కష్టంలో నువ్వు మొరపెడితే నీ మొరను ఆలకించడానికి దేవుడు సమీపంగా ఉండటానికే ప్రభువైన యేసుక్రీస్తు బెత్లెహేము ఎఫ్రాతాలో అనే గ్రామంలో జన్మించాడు. స్వల్పమైన గ్రామం అంటే అప్పటి వరకు కూడా ఆ గ్రామానికి ఒక పేరు గాని, ఒక ప్రతిష్టత గాని, ఒక ఘనత గాని ఏమీ లేదండి. మన జీవితాల్లో కూడా క్రీస్తుని యొద్దకు రానంత వరకు కూడా ఒక పేరు గాని, ఒక ఘనత గాని మన జీవితాల్లో ఉండవు. ఎప్పుడైతే క్రీస్తు యొక్క రక్షణలోకి వస్తామో మన బ్రతుకులు మార్చబడతాయి. ఎప్పుడైతే భూమి మీద బెత్లెహేము ఎఫ్రాతా అనే గ్రామంలో ప్రభువైన యేసుక్రీస్తు జన్మించాడో ఆ యొక్క స్థలం అయిపోయిందంట చరిత్రాత్మకమైన స్థలముగా మార్చబడింది. దేవుడి స్తోత్రం బిడ్డలారా. హల్లెలూయా. కొన్ని లక్షల మంది దినాన్న ఆ ప్రదేశానికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుంటున్నారు. దేవుడి యొక్క పుట్టిన ఆ జన్మించిన స్థలాన్ని దర్శించుకుంటున్నారు. అంటే ఎంతో గొప్పగా మార్చబడింది ఆ స్థలము. అందుకే అంటాడండి అసలు యెహెజ్కేలు గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనం కూడా చదువుకుందాం ఒకసారి. మరియు యెహోవా యూదాకు సెలవిచ్చెను, యెరూషలేమే కదా, ఇది యెరూషలేమే కదా, అన్య జనుల మధ్య దాని నుంచి రాజ్యములున్నవి, దాని చుట్టూ ఏమున్నాయంటండి? రాజ్యములు ఉన్నాయి. చాలండి, చాలు. ఎక్కడ పెట్టాడు? అన్య జనముల మధ్య పెట్టాడు ఆ బెత్లెహేము అనే గ్రామాన్ని. ఎందుకు అన్ని జనుల మధ్య పెట్టాడు? యేసుక్రీస్తు ఒక ఇజ్రాయేలు కొరకే రాలేదు, ఒక యూదుల కొరకే రాలా. సమస్త జనులను రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. నశించిపోతున్న ఆత్మలను ఎదికి రక్షించడానికి వచ్చాడు. పాపులను రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. చుట్టూ ఏ రాజ్యాలు ఉన్నాయండి?
అన్య జనులు, అన్య రాజ్యాలు ఉన్నాయి. లోకాన్ని 4 రాజ్యాలు పాలించినాయి. బబులోను సామ్రాజ్యము మొదటిది, రెండోది మరియా పారదర్శిక రాజ్యము, మూడోది గ్రీకు రాజ్యము, నాలుగోది రోమా సామ్రాజ్యము. ఈ 4 రాజ్య పాలనలో ప్రజలంతా కూడా ఎలాగైపోయారంటే హింసకు గురైపోయిన వారుగా ఉన్నారు. కానీ దేవుడు ప్రేమ రాజ్యాన్ని స్థాపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి అన్య జనుల మధ్య యుద్ధము చేయకుండా శాంతి సమాధానముతో ప్రేమ రాజ్యాన్ని స్థాపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి శరీరధారిగా వచ్చాడు. దేవుడి స్తోత్రం బిడ్డలారా. హల్లెలూయా. రాజ్యము ఏ రాజ్యం అంట? అంతము లేనిదై ఉండును అంటున్నాడు దేవుడి బిడ్డలారా. మిగతా గ్రంథంలో ఏ మాట అయితే చదువుకున్నామో అదే మాటను మత్తయి సువార్త 1వ అధ్యాయము 2వ అధ్యాయం యూదా ప్రధానుల్లో ఎంత మాత్రము అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చినని అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు నా ప్రజలను పాలించే అధిపతి నీలో నుండి వచ్చును. 4 రాజ్యాలు మనల్ని పాలించే, మన దేశాన్ని, ప్రపంచాన్ని కూడా పాలించినవి. కానీ ఏ రాజ్యము కూడా, ఏ అధిపతి కూడా ప్రేమ రాజ్యాన్ని స్థాపించలేకపోయాడు, శాంతి సమాధానం అనే రాజ్యాన్ని స్థాపించలేకపోయాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ రాజ్యాన్ని స్థాపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి శరీరధారిగా వచ్చాడు. దేవుడి స్తోత్రం బిడ్డలారా. హల్లెలూయా. అంతేకాదు బిడ్డలారా, ఒక వ్యక్తి గురించి దినాన్ని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అని ఒక వ్యక్తి అమెరికా నాసా ప్రభుత్వంలో పైలట్ గా పనిచేస్తూ చంద్రగ్రహణం యాత్ర చేసి మొట్టమొదటిగా 1969వ సంవత్సరము జూలై 13వ తారీఖున చంద్రమండలం మీద మొదటి అడుగు పెట్టిన వాడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్. దేవుడి స్తోత్రం. ఆ వ్యక్తి ఏం చేశాడంటే మొట్టమొదట ఆ చంద్రమండలం మీద అడుగు పెట్టినప్పటినే చేత్తో బైబిల్ని కూడా తీసుకొని ఆ చంద్రమండలం మీద పెట్టి దేవుడికి ఏం చేశాడు తెలుసా? హల్లెలూయా అని గొప్పగా అరిచాడు. ఎందుకు అంటే పరలోక సైన్య సమూహం పరలోక మోద్యంలో దేవుడు ఏం చేస్తున్నాయి? స్తోత్రం చేస్తున్నాయి. భూమి మీద దేవుడి ప్రజలైన మనం మాత్రం ఏం చేస్తున్నాం? దేవుడికి స్తోత్రం చేస్తున్నాం. చంద్రమండలంకి వెళ్ళిన మొదటి వ్యక్తి అయిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గారు ఏం చేశాడు? దేవుడికి స్తోత్రం చేశాడు. దేవుడి స్తోత్రం నేర్పాడు. హల్లెలూయా. వచ్చిన తర్వాత తన దేశంలో తనను సన్మానించడానికి తీసుకెళ్ళినప్పుడు తన అసలు గొప్ప మాట ఏంటి తెలుసా? నేనైతే మొదటిగా చంద్రమండలం మీద అడుగు పెట్టాను, కానీ నా యొక్క రికార్డును తర్వాత 2వ వ్యక్తి ఎవరైనా వెళ్ళి దాన్ని చేరిపోయవచ్చు, కానీ పరమును విడిచి భూమికి వచ్చిన గొప్ప దేవుడు ఆయన కంటే మహనీయుడు లేడు అన్నాడు. దేవుడి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. మనము లేని స్థితిలో నుంచి ఉన్నత స్థితికి వెళ్ళొచ్చు, కానీ ఉన్నతమైన దేవుడు సర్వోన్నతమైన స్థలంలో నిత్యం నివసిస్తూ దేవదూతల ద్వారా పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్న ఆ దేవుడు పరమును నుంచి పాపిని వెతకడానికి ఎక్కడికి వచ్చాడండి? ఈ భూలోకానికి వచ్చాడు. అది గొప్పతనము, అది నిజమైన ప్రేమ అని ఆ రోజు ఆర్మ్స్ట్రాంగ్ ప్రజల మధ్య దేవుణ్ణి కొనియాడాడు. దేవుడి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. సరే, ఇదంతా వద్దు. యేసయ్య ఎందుకు బెత్లెహేము ఎఫ్రాతా గ్రామంలో జన్మించడానికి ప్రధాన కారణం అంటే కీర్తనలో 40వ కీర్తన 7వ వచనం పుస్తక చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. దేవుడి స్తోత్రం చెప్పాడు. దేని గురించి అంటే వచ్చి ఉన్నాడు దేవుడు లోకానికి? పుస్తక చుట్టలో రాయబడి ఉన్నట్టు నేను వచ్చి ఉన్నాను అంటున్నాడంటే తండ్రి అయిన దేవుడు కుమారుని గురించి ఏ ప్రవచనం అయితే పలికించాడో ఆ ప్రవచనాన్ని నెరవేర్చడం కొరకు యేసుక్రీస్తు లోకానికి శరీరధారిగా వచ్చి ఉన్నాడు. దేవుడి స్తోత్రం చెప్పాడు. మొదటిగా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి శరీరధారిగా వచ్చాడు. ఎందుకు అంటే ధర్మశాస్త్రము పాపములకున్న బలం ఏంటో తెలియపరుస్తుంది, కానీ పాపాన్ని తీసివేసే శక్తి ధర్మశాస్త్రానికి లేదు. కాబట్టి
ఆ పాపాన్ని తీసివేయాలంటే పరిశుద్ధుడి యొక్క రక్తము బలియాగముగా ఇవ్వాల్సింది. కాబట్టి ఆ రక్తాన్ని ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి పరిశుద్ధాత్మ ద్వారా గర్భములో జన్మించిన వాడిగా ఈ లోకానికి వచ్చాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. సరే, దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. మరి ఎందుకు ఆ బెత్లెహేంలోనే జన్మించాలి? ఎందుకు ఆ ఎఫ్రాతా గ్రామంలోనే దేవుడు జన్మించాలి? మన చుట్టుపక్కల ఎన్నో దేశాలు ఉన్నాయి, ఎన్నో పేరు పెంచిన దేశాలు ఉన్నాయి, రాజ్యాలు ఉన్నాయి, అక్కడ జన్మించవచ్చు కదా అనుకోవచ్చు దేవుడి బిడ్డలు. ఆది కాండము 35:19 చదువుతున్నాం. చదువు. చాలు. ఇక్కడ ఏమన్నాడు? 35:19 అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేము ఎఫ్రాతా మార్గమున పెట్టబడిను. యేసుక్రీస్తు రానంత వరకు కూడా ఆ ప్రాంతంలో ఏముందండి? ఏముంది ఆ ప్రాంతంలో? సమాధి ఉంది. అన్నను మోసం చేసి తండ్రి యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని ప్రేమ భయముతో పారిపోయిన యాకోబు యొక్క జీవితంలో లాబాను యొక్క తన మేనమామైన లాబాను యొక్క ఇంటికి వస్తున్నప్పుడు రాహువేలు చూచి ముద్దు పెట్టుకొని రాహువేలు ప్రేమించి 14 సంవత్సరాలు తన యొక్క మేనమామైన లాబాను యొక్క ఏం చేశాడు? తను ఊడిగా చేశాడు. బానిసత్వం జీవితం జీవించాడు లాబాను యాకోబు గారు. ఎందుకు అంటే కేవలము రాహేలు గురించి. రాహేలు ప్రేమించాడు. రాహేలుతో 100 సంవత్సరాలు జీవించాలని ఆశపడ్డాడు. రాహేలుతో పిల్లలు కనాలని ఆశపడ్డాడు. దేవుడి యొక్క ఆశీర్వాదం పొందుకొని లోకంలో జీవించాలని ఆశపడ్డాడు. కానీ తన ఆశలన్నీ కూడా ఏమైపోయినాయి? అడియాసలు అయిపోయినాయి. తను ఊహించుకున్నది ఒకటి, జరిగినది ఒకటి. తన జీవితంలో యాకోబు అయిన వ్యక్తి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. కానీ యాకోబు ప్రేమించిన రాహేలు మాత్రం ఏమైపోయింది? చెడిపోయి సమాధిలో పాత పెట్టబడింది. ఏ మార్గంలో? అక్కడ బెత్లెహేము ఎఫ్రాతా అనే మార్గంలో. ఆ మార్గం ఎలాగుందండి? రాహేలు జీవితంలో బెత్లెహేము అనే పేరు, యాకోబు యొక్క జీవితంలో బెత్లెహేము అనే పేరు వినగానే భయము, తన జీవితంలో కోల్పోయిన తన భార్య గురించి దుఃఖము గుర్తుకొచ్చేస్తుంది తన జీవితంలో. దేవుడి బిడ్డలు అంటే యాకోబు దేవుడికి ఇష్టడే కదా. దేవుడు యాకోబుని నేను ప్రేమించితేనే అన్నాడు. మరి యాకోబు జీవితంలో మిగిలిందంటే బెత్లెహేము యొక్క ప్రదేశంలో, ఎఫ్రాతా ప్రదేశంలో తనకు మిగిలింది దుఃఖమే, శ్రమే, కన్నీరే, కష్టము తప్ప ఏది కూడా మిగలలేదు దేవుడి బిడ్డలు. అప్పుడు వరకు కూడా బెత్లెహేము ఎఫ్రాతా ఎలా ఉంది? దుఃఖముగా, శ్రమగా, కన్నీరుగా కనబడుతుంది. మన జీవితాల్లో కూడా లోకములో ఉన్నంత వరకు కూడా మనం ఎంతో సంపాదించాలి, పేరు ప్రతిష్టలు పొందుకొని జీవించాలి అనుకుంటాం. చివరికి మనకు మిగిలేది ఏంటంట? దుఃఖము, కన్నీరు. కానీ యాకోబును ప్రేమించిన దేవుడు యేసు క్రీస్తుని ఎందుకు అక్కడ జన్మింపజేశాడు అంటే సంఖ్యాకాండము 24వ అధ్యాయం 24వ అధ్యాయం 17వ వచనం. ఎక్కడంటే నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదంతము ఇశ్రాయేలు నుండి లేచును, అది మోయాబు ప్రాంతంలో కొట్టును, కలహవీరులందరినీ నాశనము చేయను. దేవుడి స్తోత్రం బిడ్డరా. హల్లెలూయా. బెత్లెహేము ఎఫ్రాతా గ్రామము ఎలా ఉంది? యాకోబు దృష్టికి దుఃఖముతో, శ్రమతో, వేదనతో, భారభక్తమైన జీవితం కలిగిన ప్రదేశముగా కనబడుతుంది ఆ యొక్క పేరు గుర్తు రాగానే. కానీ దేవుడు యాకోబును ప్రేమించి యాకోబుకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి సమస్త జనులందరూ నీ వంశములో అన్నాడు. సమస్త జనులందరూ కూడా నీ వంశంలో నుండి ఆశీర్వదింపబడుతురు అని వాగ్దానం ఇచ్చేశాడు దేవుడు. దేవుడు హల్లెలూయా, హల్లెలూయా. ఏ ప్రదేశాన్ని అయితే చూసి దిప్పిస్తున్నాడో, ఏ స్థలాన్ని బట్టి కృంగిపోతున్నాడో యాకోబు, ఆ స్థలాన్ని దేవుడి యొక్క రాక ద్వారా రొట్టెల గృహముగా చేసేసాడు దేవుడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బెత్లెహేము ఏ గృహం అండి? బెత్లెహేముకి అర్థం ఏంటి? రొట్టెల గృహం. రొట్టెలు అంటే దేనికండి?
మనిషికి కావాల్సిన ఆహారం తీసుకోవడానికి. అందుకే నీదే జీవాహారమును అంటాడు. నా జీవాహారం తినవాడు ఎవడను కూడా ఆకలి కొనడు అంటున్నాడు దేవుడు బిడ్డలారా. ఆయన జీవాహారం ఏంటంటే ఆయన భుజించే రొట్టిగా ఈ లోకానికి వచ్చాడు, ఆకలి తీర్చే దేవుడిగా ఈ లోకానికి వచ్చాడు. బెత్లెహేము అప్పటి వరకు యాకోబు జీవితంలో శ్రమతో కూడిన జీవితముగా ఉంది. బెత్లెహేము పేరునగానే కన్నీరుతో దుఃఖంతో కూడిన స్థలముగా ఉంది బెత్లెహేము పట్టణము. కానీ దేవుడు ఎలా మార్చేశాడు? రొట్టెల గృహముగా మార్చేశాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటి వరకు క్రీస్తుని రక్షణలోకి రానంత వరకు నీ జీవితంలో దుఃఖముతో, శ్రమతో, వేదనతో, కన్నీటితో నువ్వు కారుస్తున్నావేమో. క్రీస్తు యొక్క రక్షణలోకి వచ్చేటప్పుడు రొట్టెల గృహంలో నువ్వు ఆశీర్వదింపబడిన వాడివై ఉంటావు. దేవుడు స్తోత్రం బిడ్డగా. హల్లెలూయా. ఎఫ్రాతాను అనే ప్రదేశానికి అర్థం ఏంటండి? ఫలించు భూమి. కానీ అక్కడ ఏముంది అసలు? యాకోబు యొక్క జీవితంలో ఫలించే భూమి ఉందా? సమాధి చేయబడిన స్థలములాగా ఉంది. మన జీవితాల్లో కూడా క్రీస్తు యొక్క రానంత వరకు కూడా మన బ్రతుకులు సమాధి చేయబడిన బ్రతుకులే. కానీ ఎప్పుడైతే క్రీస్తు యొక్కకు వస్తామో, ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరిస్తామో, మన హృదయంలో చోటిస్తామో, ఆ యొక్క ప్రదేశం ఏమైపోయింది? ఫలవంతమైన ప్రదేశము, సారవంతమైన భూమిగా మార్చబడినది. దేవుడి స్తోత్రం బిడ్డరా. హల్లెలూయా. ఈ యొక్క ప్రదేశంలో ఇంతేకాదు బిడ్డరా, ఇంతగా చదివిన వాక్య భాగంలో లూకాసు సువార్త 2వ అధ్యాయము 11వ వచనం చదవండి ఒక్కసారి. దావీదు పట్టణమందు ఎవరంట? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇందాక మికా గారు ఏమంటున్నారు? ప్రవక్త అయిన మికా గారు ఏమన్నారమ్మా? బెత్లెహేము పట్టణంలో ఉన్నారు. ఇక్కడ ఏమంటున్నాడు? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. పేరు మారిందా? మారలేదా? మారిందా? అంటే స్థలం ఒకటేనా కాదా? స్థలం ఒకటే. దావీదు పరిపాలించిన దేశము అది. దావీదు పట్టణము. దావీదు కూడా అక్కడే జన్మించాడు. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 12వ చదువుకున్నాం. దావీదు యూదా బెత్లెహేము వాడకు ఎఫ్రాయిమైన మెష్రేను వాడి కుమారుడు. మనం చాలా పెట్టారు. ఎక్కడంటండి? దావీదు ఎక్కడ జన్మించాడు? యూదా బెత్లెహేము వాడు. ఎఫ్రాయిమైన మెష్రై కుమారుడు. దేవుడి స్తోత్రం బిడ్డలారా. హల్లెలూయా. అందుకు దావీదు పట్టణం అని పేరు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దేవుడి స్తోత్రం బిడ్డలారా. హల్లెలూయా. ఎక్కడ ఎందుకు పుట్టాడు అంటే మనందరినీ కూడా రక్షించడానికి, నిత్య నరకాగ్ని పాలన మన జీవితాల్ని మరలా పరలోక రాజ్యంలో ప్రవేశింపజేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ జన్మించాడు. ఆ బెత్లెహేము గ్రామంలో ఇంకొక స్త్రీ కూడా జన్మించింది. చాలా సార్లు చదువుకున్న ఆ స్త్రీ ఎవరండి? నయోమి. బెత్లెహేములో కరువు రాగానే ఎటు వెళ్ళిపోయింది? మోయాబు దేశానికి పరిగెట్టింది భర్తతో పాటు. కానీ మరలా రిక్తురాలై సమస్తమును కోల్పోయి అక్కడికి వచ్చింది. మరలా బెత్లెహేముకు వచ్చింది. బెత్లెహేముకు వచ్చిన తర్వాత తన జీవితం ఎలా మార్చబడింది మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు. దేవుడి స్తోత్రం బిడ్డలారా. హల్లెలూయా. ఇప్పటి వరకు యాకోబు యొక్క జీవితంలో బెత్లెహేము అనే పేరు వినగానే, ఎఫ్రాతా అనే పేరు వినగానే ఏం గుర్తుకొచ్చింది? తను ఎంతగానో ప్రేమించిన భార్య సమాధి గుర్తుకొచ్చింది, దుఃఖము, శోకము గుర్తుకొచ్చింది. కానీ ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా ఆ స్వల్ప గ్రామంలో జన్మించాడో ఆ గ్రామము బెత్లెహేము ఎలా మార్చబడింది? రొట్టెల గృహముగా మార్చబడింది. ఫలవంత సారమైన భూమిగా మార్చబడింది. ఫలవంతమైన ప్రదేశముగా మార్చబడింది. అభివృద్ధి కలిగిన, జీవము కలిగిన ప్రదేశముగా మార్చబడింది. మన బ్రతుకులు కూడా అలాగే మార్చబడాలనేది దేవుడి యొక్క ఉద్దేశము. దేవుడు బిడ్డలారా. అంతేగాని నామకార్థమైన క్రైస్తవ జీవితము జీవించినంత వరకు, నామకార్థమైన క్రిస్మస్ జరుపుకున్నంత వరకు కూడా మన జీవితాల్లో రొట్టెల ఆశీర్వాదాన్ని పొందుకోలేము. దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని మన జీవితంలో ఫలవంతమైన అభివృద్ధిని కలిగి ఫలించే వారిగా ఉండలేము. దేవుడి బిడ్డలారా. ఎప్పుడైతే క్రీస్తును హృదయంలోకి అంగీకరించి, రక్షకుడిగా అంగీకరించి స్వీకరిస్తాము, అప్పుడే నిజమైన క్రిస్మస్. అంతేగాని
మన మనస్సు మారకుండా, మన ప్రవర్తనలు మారకుండా, మన ఉద్దేశాలు మారకుండా, మన తలంపులు మారకుండా, మన నోటి మాటలు మారకుండా, మన నడవడిక మారకుండా, దేవుడి యొక్క సన్నిధిలో ఎంత ప్రార్థన చేసినా, ఎంత దేవుని ఆరాధించినా అది నిజమైన క్రిస్మస్ కాదు. మన జీవితాల్లో ఆనందింపజేసే క్రిస్మస్ ఏమాత్రం కూడా కాదు. యాకోబు యొక్క జీవితంలో ఆ యొక్క స్థలము, ప్రదేశం పేరు వినగానే దుఃఖం, వేదన కలగజేసింది. కానీ యాకోబు యొక్క జీవితంలో దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి, దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి ఏం చేశాడు? ఆ బెత్లెహేమును, ఆ ఎఫ్రాతా గ్రామాన్ని రొట్టెల గృహముగా, ఆశీర్వాద ప్రదేశముగా, ఫలించే భూమిగా దేవుడు చేసేసాడు. ఎందుకంటే తన కుమారుని యొక్క జన్మము ద్వారా దేవుడి హల్లెలూయా. చేశాడా? చేయలేదా? చేశాడా? అది కూడా చూద్దాం ఒకసారి. రూతు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ఎక్కడంటండి? ఎఫ్రాతాలో నువ్వు క్షేమాభివృద్ధి కలిగిన వాడివై దేవుడికి స్తోత్రం బిడ్డరా. హల్లెలూయా. ఇప్పటి వరకు యాకోబు యొక్క జీవితంలో దేవుడి యొక్క రక్షణ లేని మన బ్రతుకుల్లో ఎలా కనబడిందంటే, ఎప్పుడైతే ఒక సమాధి లాగా కనబడింది, శోకముతో కనబడింది, దుఃఖముతో కనబడింది. కానీ ఏం మార్చేశాడు దేవుడు అక్కడ? మరలా చదవమ్మా. ఎప్పుడైతాలో నీకు క్షేమాభివృద్ధి కలుగును. దేవుడికి స్తోత్రం బిడ్డరా. ఎక్కడ క్షేమాభివృద్ధి కలుగుతుంది అంటే క్రీస్తు నందే నీకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. క్రీస్తు యొక్క జన్మము మన జీవితాల్లో క్షేమాభివృద్ధిని కలగజేస్తుంది. దేవుడికి స్తోత్రం బిడ్డరా. అందుకే అంటాడు లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనంలో, ఒకసారి భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడి స్తోత్రం. మహా సంతోషకరమైన శుభవర్తమానం మీకు తెలియజేస్తున్నాను అంటున్నాడు. ఏంటంట ఆ శుభవర్తమానం అంటే? క్షేమాభివృద్ధిని కలగజేసే దేవుడు దావీదు పట్టణమందు నేడు రక్షకుడుగా నీ కొరకు నా కొరకు జన్మించున్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ జన్మించాడండి? యాకోబు దేని బట్టి అయితే కుంగిపోయాడో, యాకోబు ఏ ప్రదేశాన్ని బట్టి అయితే దుఃఖముతో కన్నీరు కార్చాడో, ఆ ప్రదేశాన్ని దేవుడు ఏం చేశాడు? యేసు క్రీస్తు జన్మస్థలము ద్వారా క్షేమాభివృద్ధిని కలగజేశాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అదే రూతు గ్రంథము 12వ అధ్యాయము కింద వచనం కూడా చదువుకుందాం ఒకసారి. చదవను. బెత్లెహేములో నువ్వు ఎక్కడంతమ్మా? బెత్లెహేములో నువ్వు ఖ్యాతి నొందుదువు గాక. ఇప్పటి వరకు లోకంలో ఉన్నంత వరకు, పాపిగా ఉన్నంత వరకు నిన్ను అనేకులు అసహించారేమో, తిట్టారేమో, నిందించారేమో, తన్నారేమో. కానీ ఎప్పుడైతే ప్రభువైన యేసు క్రీస్తుని రక్షణలోకి వస్తావో, యేసుని నువ్వు అంగీకరిస్తావో రక్షకుడుగా, నీ జీవితం ఏంటంట? రాతిగా మార్చబడును. దేవుడికి స్తోత్రం బిడ్డలారా. మంచి పేరున్న వ్యక్తిగా మార్చబడును. దేవుడికి స్తోత్రం బిడ్డలారా. అందుకే అంటాడు పేతురు గారు, రాస్తాడు ఏంటంట? యాజక సమూహమైన రాజ్య వంశము అంటున్నాడు. ఎవరినండి? మనల్నే. వికమోహాలు చూడవద్దు ఎవరిని అన్నాడేమో అని, మనల్నే అన్నాడు. యాజక సమూహమైన రాజ్య వంశము, రాజులైన వంశాన్ని అన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు రాజుగానే వచ్చాడా? రాలేదా? రాజుగా వచ్చాడు. అంతము లేనిది ఆయన రాజ్యము, ప్రేమ రాజ్యము అయినది. ప్రేమను స్థాపించడానికి, సమాధానం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు దేవుడు. అందరికీ భారం వస్తున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి. సమస్త జనులారా అన్నాడా? లేకపోతే ఇశ్రాయేలులారా, యూదులారా అన్నాడా? సమస్త జనులారా నా యుద్ధకు రండి. మీ భారం నాపై వేయండి, నేను మోసదును, మీకు విశ్రాంతిని కలగా చేస్తాను అంటున్నాడు దేవుడు. యాకోబు యొక్క జీవితంలో ఏ పేరైతే ఉన్నాడో ఆ పేరును బట్టి భయపడిపోయాడు యాకోబు. ఆ పేరులో దుఃఖమే ఉంది, ఆ పేరులో శాపమే ఉంది, ఆ పేరులో కన్నీరే ఉంది, ఆ పేరులో ఏముందంట? ఆనందం లేదు. కానీ ఆ పేరుని దేవుడు ఏం చేశాడు? మార్చివేశాడు దేవుడు. క్షేమాభివృద్ధి కలిగి చేసే అప్రాతగా మార్చేశాడు. క్రాంతి నొందిన దేశముగా బెత్లెహేమును మార్చేశాడు.
యేసుక్రీస్తు ఆ యొక్క బెత్లెహేము దేశంలో జన్మించగానే ఆ దేశము చరిత్రలో ప్రాముఖ్యమైన పట్టణముగా, ప్రాముఖ్యమైన దేశముగా, ఈ దినంగా కొన్ని లక్షల మంది, కోట్లాది మంది సందర్శించే ప్రదేశముగా మిగిలిపోయింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితాలను కూడా క్షేమాభివృద్ధి కలగజేయాలని ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. మన బ్రతుకులు కూడా అన్న మన బ్రతుకుల్ని పాపానికి లోనయ్యి, పాపములో వచ్చి జీతం మరణము కాబట్టి ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు గురించి మహిమను పొందలేకపోతున్నాము కాబట్టి ఆ మహిమను తిరిగి ఇవ్వడం కొరకే ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి శరీరధారిగా ఎక్కడ పుట్టాడు? బెత్లెహేము ఎఫ్రాతా అనే గ్రామంలో. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఇంకా చాలా మంది జ్ఞానులైన వారు నక్షత్రాన్ని అప్పడించి వచ్చారా? అలా వచ్చారు. నక్షత్రాన్ని పూజించారా? ఎవరు ఎదుట సాగిల పడ్డారండి? దేవుని ఎదుట సాగిల పడ్డారు. కానీ దినాన్న సృష్టిలో సృజింపబడిన సృష్టి అయితే సృష్టికర్తను ఆరాధించడం మానేసి సృష్టిని ఆరాధించేవారుగా క్రైస్తవులు జీవిస్తున్నంత కాలము కూడా నిజమైన క్రిస్మస్ జీవితాల్లో రావాలి. క్రీస్తుని ఆరాధించే యొక్క గొప్ప భాగ్యము ఎప్పుడు వస్తుందంటే ఆత్మతో సత్యముతో మనం ఎప్పుడైతే ఆరాధిస్తామో అదే నిజమైన క్రిస్మస్. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నాకు లేమి కలగదు. ఆయన ఏమంటాడు? నేనే జీవాహారము అంటున్నాడు. ఆయన జీవాహారం ఇస్తున్నప్పుడు మన జీవితాల్లో లేమి కలుగుతుంది? ఇంకా కలగదు. దేవుడి బిడ్డగా అది బెత్లెహేము అనగా రొట్టెల గృహము. యేసుక్రీస్తు ఆయన రొట్టెని విడిచి, ఇది నా శరీరం అనే రొట్టె, దీన్ని భుజించేవాడు ఎన్నటికి చనిపోడు, జీవించి ఉండు అంటున్నాడు. ఆయన రొట్టెగా ఈ లోకానికి వచ్చాడు. ఇరవబడిన రొట్టెగా మన యొక్క జీవితాల్లో మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి ఆయన ఇరవబడ్డాడు ఈ లోకానికి వచ్చే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా దేవుని యొక్క ఇచ్చిన ప్రతి వాగ్దానము కూడా నెరవేర్చబడాలి అంటే దేవుని కృష్ణుడుగా జీవితాము. బెత్లెహేము ఎలా ఉందంటే అక్కడ ఎఫ్రాతా ఎలా ఉంది? క్షేమాభివృద్ధి కలిగజేసేదిగా ఉంది. బెత్లెహేము ఎలా ఉంది? ప్రార్థన కలగజేసేదిగా ఉంది. అప్పటి వరకు యాకోబు యొక్క జీవితంలో ఆ పేరు వినగానే భయము, ఆందోళన, దుఃఖము తప్ప ఏది లేదు. కానీ యేసుక్రీస్తు జన్మించిన విధానాన్ని బట్టి ఆ ప్రదేశం ఎలా మార్చబడింది? క్షేమాభివృద్ధి కలిగిన ప్రదేశముగా మార్చబడింది. క్రాంతి గల అంటే మంచి పేరు గంటగల ప్రదేశముగా మార్చబడింది. మన జీవితాల్లో కూడా యేసుక్రీస్తు ఎందుకు వస్తే, ఆయన రక్షణలో ఉంటే మన జీవితాలు కూడా క్షేమాభివృద్ధి కలిగి మంచి పేరు కలిగి జీవించే వారిగా ఉన్నాము. అంతేగాని నామకార్థమైన క్రిస్మస్ జరుపుకొని ఇదే నిజమైన క్రిస్మస్ అని కొత్త బట్టలతో, రంగురంగు బట్టలతో కాదు గాని, మంచి ఆహార పదార్థాలతో కాదు గాని, ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించే వారిగా జీవితాము. అంతేకాదు బిడ్డలారా, క్రిస్మస్ అనగానే మొదటిగా ఏం చేస్తాం? ఇంటి పైన స్టార్ పెట్టుకుంటాం. ఒంటిలో స్టార్ అయితే ఉన్నది కానీ ఇంట్లో మాత్రం స్టార్ పెట్టుకుంటాం. రెండోది ఏం చేస్తాం? ఇంటి బయట ఏం చేస్తాం? క్రిస్మస్ ట్రీని పెట్టుకుంటాం. అవి పచ్చగా ఉంటాయి కానీ మన జీవితాలు మాత్రం పచ్చగా చిగురించవు. పచ్చగా చిగురిస్తాయా? చిగురించవు. ఎందుకు అంటే మన బ్రతుకులో మార్పు లేనంత వరకు కూడా మనం చిగురించలేము. అందుకే అంటాడు కీర్తనాకారుడైన దావీదు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గాన నిలవక, అపహాస్యులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రముతో ఆనందిస్తూ దేవారాత్రులు దాన్ని దండించేవాడు ధన్యుడు. అతడు నీతి కాలువ నాటబడిన వాడే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండు. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఉండడానికి ఇష్టపడతావో, దేవుని యొక్క సావాసంలో ఉండడానికి ఇష్టపడతావో, ఇంటి ముందు నువ్వు టివి పెట్టుకోకల్లా నీ ఇల్లంతా పచ్చగానే ఉంటుంది. ఆ స్టార్ పెట్టుకోవాల్సింది ఎవరు తెలుసా? తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఎందుకు వచ్చాడు? తన బ్రతుకు మార్చబడింది. అందుకే దానియేలు గ్రంథము, చివరిగా దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని నక్షత్రములు పోలిన వారే ఇందులో దేవుడి స్తోత్రం బిడ్డలారా. చాలా మంది క్రిస్మస్ వచ్చిందంటే చాలు ఇంటి పైన నక్షత్రాలు పెట్టుకుంటారు. ఇంటి పైన నక్షత్రాలు పెట్టుకోకల్లా నీ హృదయం బుద్ధిమంతులుగా అయితే చాలు. ఆకాశ మండలంలోని నక్షత్రాలు పోలిన వారుగానే ఉంటారు. అంతే. చిన్న భాగం కూడా ఒకసారి చదవండి. ప్రకాశించదురు, నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు తిప్పుదురో వారు నక్షత్రముల నిత్యము
ప్రకాశించదురు. దేవుడికి స్తోత్రం పిల్లలు. ఆ నక్షత్రం ఎలాగైతే ఇంటిపైన నక్షత్రం నిత్యము ప్రకాశిస్తుందో అలా ప్రకాశించాలంటే దేవుడి యొక్క మేలు పొందుకుంటూ దేవుడి యొక్క కార్యాలను చూస్తున్న నీ జీవితంలో దేవుడి గురించి అనేకులకు తెలియపరుస్తూ అనేకులు దేవుడి వైపు నడిపించాలి. అప్పుడే నువ్వు నక్షత్రం వల్ల నిత్యము ప్రకాశిస్తావు. దేవుడి స్తోత్రం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఈ అవకాశం ఇచ్చిన దేవుడి కూడా ప్రత్యేకమైన